యూరప్ ఖండంలో అది ఒక గొప్ప ధనిక కుటుంబం. క్రైస్తవులైనప్పటికీ ఆచార భక్తికి ఆడంబరానికి అలవాటు పడిన వారు వాళ్ళు. ఆ మహాభవంతిలో పుట్టిన మొట్టమొదటి కుమారునికి మొదటి పుట్టినరోజు ఘనంగా జరపతలంచి బంధువులందరినీ పిలిచారు. ఆ భవనమంతా బంధుమిత్రులతో నిండిపోయింది. వారందరూ అక్కడ చేరుకోవడానికి కారణం ఆ కేంద్ర బిందువు అయినటువంటి ఆ శిశువే. ఎవరికి వారు మాటల్లో పడి సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నారు. కానీ ఆ శిశువు గురించిన మాట లేదు, ఊసే లేదు. పుట్టినరోజు కేక్ కట్టింగ్ సమయం ఆసన్నమైనప్పుడు అక్కడున్న పాస్టర్ గారు వచ్చిన వారిని, ఆ కుటుంబాన్ని ఉద్దేశించి, విచ్చేసిన మీ అందరికీ శుభాలండి. చాలాసేపటి నుండి మీరు ఈ ఆనందంలో, పండుగ వాతావరణంలో పడి అసలు శిశువు పుట్టినరోజు మర్చిపోయేలా ఉన్నారు. ఇంతకీ శిశువు ఎక్కడ ఉన్నాడో తీసుకొని రండి అని అడుగ్గా ఇంటివారు, ఇంటిలో ఉన్న పనివారు ఆ పసికందును వెదికిరి గాని ఎక్కడా కానరాలేదు. ఈలోగా ఒక ఆమె, నేను లోనికి వచ్చేటప్పుడు హాల్లో ఉన్న మంచం మీద శిశువు పరుండి ఉండుట చూచితిని అనగా అంతా అక్కడికి పరుగు తీసిరి. ఆ మంచంపై అందరి కోట్లు, స్వెటర్లు పడి ఉండెను. అది చలికాలం కనుక అందరు స్వెటర్లు, పొడుగు కోట్లు వేసుకొని లోనికి వచ్చి, వచ్చిన వారు వచ్చినట్లే ఆ కోట్లు, స్వెటర్లు విప్పి ఆ మంచం మీద పడవేశారు. ఇల్లంతా వెదికినను ఆ బాబు కనిపించకపోయేసరికి ఎవరికో అనుమానం వచ్చి, ఆ కోట్లు, స్వెటర్లు తీయండి అని అంటుండగా ఎవరి కోటు వారు తీయుచూ ఉండగా ఆ కోట్ల క్రింద నలిగి ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకున్న పసికందు బయటపడినట. అయ్యో, ఎంత ఘోరమో కదా! ఆ బాలుడు పుట్టినరోజుకు వచ్చి ఆ బాలుణ్ణి పట్టించుకొనకుండా ఎవరికి వారు సంబరాల్లో పడి శిశువును పొట్టన పెట్టుకోవడం ఎంత దారుణం! ఈ మాటలు వింటున్న వారైనా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆనాడు ఆ శిశువును ఆ రీతిగా నిర్లక్ష్యపరిచి పుట్టినరోజునే పొట్టను పెట్టుకుంటే, ఈనాడు క్రిస్మస్ పేరు చెప్పుకొని క్రిస్మస్ నకు కేంద్ర బిందువైన క్రీస్తును ఏమాత్రం తలచకుండా, ఆయన్ను ఎందుకు జన్మించాడు, ఎవరి కోసం జన్మించాడో అనే తలంపు లేకుండా క్రిస్మస్ పేరు చెప్పుకొని క్రొత్త బట్టలు, పిండి వంటలు, తాగుబోతుల విందులు, పాపిష్టి సరదాలతో మునిగి తేలుతూ క్రీస్తును మరచి క్రిస్మస్ విలువను విడిచి అన్యులు సహితం అసహించుకునే విధంగా క్రిస్మస్ పేరిట చట్టాపట్టాలు వేసుకుని తిరిగే జంటలు చర్చి ముందే మనకు తారసపడతా ఉంటాయి. క్రీస్తు జన్మను, ఆయన దీనత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన మనిషి పట్ల కలిగి ఉన్న రక్షణ ప్రణాళికను తలంచుకుంటూ కన్నీటితో ఆరాధించాల్సిన మనము క్రిస్మస్లో క్రీస్తు లేకుండా, క్రీస్తు కలిగిన పరిశుద్ధత లేకుండా, క్రీస్తు కనబరిచిన ప్రేమ, కరుణ, కనికరము ఇతరుల పట్ల చూపించకుండా జరుపుకునేది నిజమైన క్రిస్మసేనా? ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నామకార్థ క్రైస్తవులు క్రీస్తును సంఘ 4 గోడల మధ్య ఆదివారం సిలువ వేస్తే, క్రిస్మస్ నాడు తాగి తందనాలాడి నలుగురి మధ్య బాహాటంగా సిలువ వేయడం నేడు మనం చూస్తున్నాం. వారితో నువ్వు చేతులు కలపక, క్రిస్మస్ అంటే కేవలం తినడం, తాగడం, కొత్త బట్టలు ధరించడం కాదు, క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా అనగా ప్రేమకు నోచుకొని వారికి ప్రేమను చూపించడం, అదేవిధంగా క్రొత్త బట్టలు నోచుకొని వారికి, పేదవారికి, అనాథ బిడ్డలకు చక్కని బట్టలు కుట్టించడం, తద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం అనేటువంటిది. అలాగే నీకు చేతనైనంత రీతిలో సువార్తను ప్రకటించడం. ఇది కాదా యేసయ్య కోరుకునే నిజమైన క్రిస్మస్? నేను దిగంబరిగా ఉంటిని, మీరు నాకు బట్టలిచ్చితిరి, దప్పిగొని ఉంటిని, దాహం తీర్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శించితిరి. ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువు మనకి సెలవిచ్చాడు కదా. ఆడంబరాలకి పోక క్రీస్తు ప్రేమను చాటేటువంటి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుందామా? అందరికీ హ్యాపీ క్రిస్మస్.